సరే, భోజనం ఇక్కడ పెట్టండు. అలాగే అమ్మా. చికెన్ లెగ్ పీస్, ఈ భోజనం ఇవన్నీ చూస్తుంటే ఆకలి మరింత రెచ్చిపోతుంది. ఈయన ఎప్పుడొస్తారో ఏంటో. వద్దు, దీన్నే చూస్తూ ఉన్నామంటే తినేయాలనిపిస్తుంది. అస్సలు తినకూడదు. ఏమైనా సరే ఇవాళ ఆయన వచ్చాకే భోంచేయాలి. ఏంటి మేడం, భోజనాలు మీరు కిందకొచ్చి చేరా? పైకే తెప్పించుకుంటారా? భోజనం తీసుకురమ్మని నేను చెప్పలేదండి, తీసుకొచ్చి పెట్టారు. అయినా గదికి తీసుకొచ్చి తింటే తప్పేంటి? ఎంత జరిగినా బుద్ధి రాలేదన్నమాట. అసలు నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు కాస్తైనా తెలిసొస్తుందా? నా జీవితం గురించి నాకు బాగా తెలుసు, కానీ మీరేం కంగారు పడకండి. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ప్రశాంతంగానే నిద్రపోతానే. నీ జీవితానికి ప్రశాంతత లేదు. నీ జీవితం గురించి నీకేదో పెద్దగా తెలుసు అనుకుంటున్నావు గానీ నీకేమీ తెలియట్లేదు, అర్థం అవట్లేదు. అసలు నీకు పెళ్ళైన నాటి నుంచి నీ జీవితంలో ఏమేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. వద్దనుకుంటే పెళ్లి జరిగింది, తీరా ఇంటికొచ్చాక వాడి కనీసం నీతో నిలబడి హారతి అందుకోవడానికి కూడా సిద్ధపడలేదు. సరే, సచ్చి చెడి ఏదో మీ అత్తగారు హారతులిచ్చి నిన్ను కోడలిగా లోపలికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నెన్ని గొడవలయ్యాయో. నీతో కలిసి వాడు ఉండడానికి కూడా ఇష్టపడకుండా నిన్ను సపరేట్గా గదిలో పెట్టాడు. ఏదో ఇన్నాళ్ళు మ్యాజిక్లు చేసి ఎలాగోలో వాడితో కలిసి మొక్కుబడిగా కలిసి ఉంటున్నట్టు ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారు. కానీ మీ ఇద్దరికీ శోభనం ముహూర్తం కూడా కుదరలేదు. 6 నెలలు వాయిదా పడింది. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మీ ఇద్దరు కలవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అర్థం చేసుకుని నీ దారి నువ్వు చూసుకో. నా దారి నేను చూసుకోగలను, మీరేం చెప్పక్కర్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకో. కాలం గడుస్తున్న కొద్దీ గడ్డు కాలం అయిపోద్ది నీకు. బామ్మగారు, మీరు నా మంచి ఏం కోరుకోక్కర్లేదు. మీరు ఎంత మంచోళ్ళో, ఏ మాత్రం మంచి కోరుకుంటారో నాకు బాగా తెలుసు. మీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నారా? మీరు మీ కొడుకు కలిసి పన్నుతున్న కుట్రలు నాకు తెలియదనుకుంటున్నారా? ఏం కుట్ర పన్నుతున్నావు? ఒక్కటా రెండా? నేను ఈ ఇంటి కోడలవ్వడం మీ గిట్టలేదు. దాంతో మీ కొడుకుతో కలిసి మమ్మల్ని విడదీయడానికి రకరకాల ప్లాన్స్ వేశారు. బెంగళూరులో మనుషుల్ని పెట్టి కొట్టించడం, మా మధ్య అబద్ధాలు తీసుకురావడానికి ప్రయత్నించడం,
మా ఇంట్లో మా నాన్న మీద ఒత్తిడి తీసుకురావడం, మా అక్క జీవితాన్ని అడ్డు పెట్టుకొని నన్ను టెన్షన్ పెట్టాలనుకోవడం, ఇలా ఒకటా రెండా బోలెడున్నాయి. ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసని షాక్ అయిపోతున్నారా? అన్నీ తెలుసు. అమ్మో, దీనికి దేవకి గురించి తెలిసిపోయిందో ఏంటో. ఇది మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉందా?